డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ లిమిట్స్కి సంబంధించి ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే లెట్ s is equal to r minus singletons at 0, define f from s to r such that f of x is equal to x sin 1 by x using the definition of limit point. Prove that limit x tends to 0 f of x is equal to 0 అని చెప్పాలి. ఓకే, దానికోసం మనం లిమిట్ డెఫినేషన్ తీసుకుంటున్నాను. మరి దానికోసం ఇక్కడ లిమిట్ ఏమి ఇచ్చాడు, లిమిట్ వాల్యూ ఏమని ప్రూవ్ చేయాలి, వాటిని మనం ఏవో వాల్యూస్ అనుకుంటాం, వాటిని తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమనుకుంటున్నానంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాడు ఇచ్చిన ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాను. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సైన్ 1 by x అనుకుంటున్నాను. అలాగే లెట్ ద లిమిట్ పాయింట్ ఆఫ్ ఎఫ్ బి ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాను. వాడు 0 అన్నాడు కనుక. అలాగే లెట్ ద లిమిట్ వాల్యూ ఆఫ్ ఎఫ్ బి ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. బై ద డెఫినేషన్ ఆఫ్ ఏ లిమిట్ వీ హ్యావ్ టు షో దట్, దానికోసం మనం ఈ లిమిట్ డెఫినేషన్ ప్రకారం మనం ఏం ప్రూవ్ చేస్తామంటే టు ఈచ్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎల్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయినప్పుడల్లా మనం ఏమైనా ప్రూవ్ చేయాలంటే 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ లెస్ దెన్ డెల్టా అని ప్రూవ్ చేయగలిగితే మనం స్టేట్మెంట్ ప్రూవ్ చేసినట్టే. దానికోసం ఇప్పుడు వాటి వాల్యూస్తో సహా మనం మరలా ఈ డెఫినేషన్కి అప్లై చేద్దాం. అప్లై చేస్తే టు ఈచ్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఎక్స్ సైన్ 1 by x ఈజ్ మైనస్ 0 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయినప్పుడల్లా మనం ఏమని చెప్పాలంటే 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ 0 ఈజ్ లెస్ దెన్ డెల్టా అని చెప్పగలిగితే మనం ప్రూవ్ చేసినట్టే. అందుకోసం మనం అంటే దీన్ని తీసుకుని ఇది ప్రూవ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకుంటున్నాను. ఏంటిది 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఎక్స్ సైన్ 1 by x మైనస్ 0 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనే వాల్యూని తీసుకుంటున్నాను. తీసుకుంటే ఓకే, ఉన్నట్టుగా తీసుకుని ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఎక్స్ సైన్ 1 by x లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే ఈ ఫంక్షన్లోంచి 0 తీస్తాం, ఇంక 0 ఉంచిన దాని వాల్యూ ఏమీ లేదు కనుక ఎంత అవుతుందంటే మాడ్యులస్ ఎక్స్ సైన్ 1 by x అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఎలా రాస్తున్నానంటే మనకు తెలిసింది ఏంటంటే సైన్ కానీ కాస్ కానీ దాని యొక్క రేంజ్ ఎంతంటే 1, అంటే దాని యొక్క గరిష్ట కనిష్ట విలువలు దేనికి మధ్య ఉంటాయంటే 1కి -1కి మధ్య ఉంటాయి. కావున దాన్ని మనం సింబాలిక్ నోటేషన్లో ఎలా రాస్తుందంటే వీ నో దట్ సైన్ ఎక్స్ కానివ్వండి సైన్ 1 by x కానివ్వండి అంటే సైన్ ఫంక్షన్ యొక్క రేంజ్ ఎంత ఉంటుందంటే క్లోజ్డ్ ఇంటర్వల్ -1 1 అంటే -1కి 1కి మధ్యలో ఉంటుంది. దాన్నే మరో విధంగా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అంటే ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు అనమాట. మాడ్యులస్ సైన్ 1 by x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని బోత్ సైడ్ ఏం చేస్తానంటే mod x పెట్టి మల్టిప్లై చేస్తాను. mod x పెట్టి ఈ విధంగా మల్టిప్లై చేస్తే మనకి తెలుసు mod a డాట్ mod b ఈజ్ ఈక్వల్ టు mod ఆఫ్ ab అని. అలాగే ఆ కండిషన్ ప్రకారం ఇది ఏమవుతుందంటే మాడ్యులస్ ఎక్స్ సైన్ 1 by x ఈజ్ లెస్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ mod x అయింది. అయితే ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేస్తున్నట్లయితే మరి మనకి తెలిసిన రిలేషన్ ఇక్కడ ఒక రిలేషన్ ఉంది కదా, ఆ రిలేషన్ ఏంటంటే 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఎక్స్ సైన్ 1 by x ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అనే రిలేషన్ ఉంది. అదే రిలేషన్ మరలా ఇక్కడ తీసుకుని ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తానంటే ఇంకా ఆల్రెడీ ఇక్కడ mod సైన్ 1 by x వాల్యూ మనకి ఎంత అని తెలిసిపోయిందంటే 1 అని తెలిసిపోయింది కనుక ఓకే, దాన్ని ఇప్పుడు మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఇక్కడ mod ఎక్స్ సైన్ 1 by x ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు mod x అని మనకు తెలిసింది. కావున అంటే ఇంకా ఇది లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టుగా తీసుకుంటాం కనుక ఈ ఫంక్షన్ ఉన్న ప్లేస్లో మనం ఇప్పుడు ఏం రాసుకోవచ్చు అంటే mod x రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ ఫంక్షన్ ఉన్న ప్లేస్లో ఈ mod x వాల్యూ రాసుకున్నాను, ఇది ఈ ప్లేస్లో ఇది రాసుకుంటే ఈ ఎక్స్లోంచి 0 సబ్ట్రాక్ట్ చేసిన దాని వాల్యూ ఏం మారదు కనుక మరి ఈ ఎక్స్లోంచి 0 సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ 0 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఓకే, మనకు కావాల్సిన ఫామ్ వచ్చింది, స్ట్రక్చర్ వచ్చింది. కానీ ఈ ఎప్సిలాన్ ప్లేస్లో ఏముండాలంటే డెల్టా ఉండాలి. అందుకోసం ఎప్సిలాన్ అన్నా పాజిటివే, డెల్టా అన్నా పాజిటివే. సో ఈ పాజిటివ్ వాల్యూని మరొక పాజిటివ్ లెటర్ డెల్టాతో ఇండికేట్ చేసుకుంటాం అనమాట. అందుకోసం ఇక్కడ ఏం చేస్తామంటే వీ చూజ్ ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా. సో ఈ ఎక్స్ప్రెషన్ తీసుకెళ్ళి మరలా ఇక్కడ రాసేస్తే ఇది ఎంత ఏంటంటే 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఎక్స్ మైనస్ 0 ఈజ్ లెస్ దెన్ డెల్టా.
ఈ విధంగా అయింది. ఇప్పుడు మనం మొత్తం క్లియర్గా రాస్తాం. టు ఈచ్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ x మైనస్ సైన్ 1/x ఈజ్ మైనస్ 0 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయినప్పుడల్లా మనం ఏం చెప్పామంటే 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ x మైనస్ 0 ఈజ్ లెస్ దెన్ డెల్టా అని చెప్పగలిగాం కనుక ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే లిమిట్ x టెన్స్ టు 0 x sin 1/x ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పవచ్చు. దీన్నే ఈ ప్లేస్లో మరలా f(x) రాసుకోవచ్చు కనుక ఈ ప్లేస్లో f(x) రాస్తున్నాను. దట్ ఇంప్లైస్ లిమిట్ x టెన్స్ టు 0 f(x) ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, మన ఇంటర్మీడియట్లో మనం అది చెప్పేవాళ్ళం. ఇది ఎలా చెప్పేవాళ్ళం అంటే లిమిట్ x టెన్స్ టు 0 అని చెప్పాలంటే ఈ లిమిట్ అనేది ఎక్స్కి లిమిట్ అనేది sin 1/xకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లిమిట్ x టెన్స్ టు 0 అంటే x ఉన్న ప్లేస్లో 0 పెడితే 0 ఇంటూ సంథింగ్ మొత్తం 0 అయిపోతుంది. ఓకే, కాకపోతే ఇక్కడ డెఫినేషన్ రూపంలో ప్రూవ్ చేయమన్నాడు కనుక మరి ఈ ఎక్స్ప్రెషన్ అంతా మనం చేసుకురావాలి. ఓకే, ఇదే మోడల్లో మీరు ఈ ప్రాబ్లం ట్రై చేయండి. ప్రూవ్ దట్ లిమిట్ x టెన్స్ టు 0 x cos 1/x ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ఇదే ప్రాసెస్ సైన్ ఉన్న ప్లేస్లో కాస్ రాసుకుంటూ వచ్చేయడమే. తర్వాత define f from R to R such that f of x is equal to x square plus 2x. Definition of limit show that limit x tends to 3 f of x is equal to 15 అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ అదే. ఇక్కడ ఫంక్షన్ ఏంటంటే x స్క్వేర్ ప్లస్ 2x దాన్ని f of x అనుకుంటాం. అలాగే ఇక్కడ లిమిట్ వాల్యూ ఎంత ఇస్తున్నాడంటే లిమిట్ 3 అని చెప్తున్నాడు, దాన్ని ఏ అనుకుంటాం. అలాగే లిమిట్ వాల్యూ 15 అని చెప్తున్నాడు. ఓకే, l ఈజ్ ఈక్వల్ టు 15 అని తీసుకుంటాం. ఇంకా మనం ఇదంతా తీసుకున్న తర్వాత టు ప్రూవ్ దట్ ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలంటే మనం ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 3 f of x ఈజ్ ఈక్వల్ టు 15 అని చెప్పాలి. మనం అదే ఇక్కడ రాస్తాం. టు ప్రూవ్ దట్ లిమిట్ x టెన్స్ టు 3 f of x ఈజ్ ఈక్వల్ టు 15 అని చెప్పాలి. అందుకోసం డెఫినేషన్ ద్వారా చెప్పాలి కనుక డెఫినేషన్ రాస్తాం. బై ద డెఫినేషన్ ఆఫ్ ఏ లిమిట్ ఫంక్షన్ అదేంటంటే టు ఈచ్ epsilon is greater than 0 there exists delta is greater than 0 such that 0 is less than modulus f of x minus l is less than epsilon అయినప్పుడల్లా that implies 0 is less than modulus x minus a is less than delta అని చెప్పగలిగితే ఈ సొల్యూషన్ మనం రప్పించినట్టే. అందుకోసం ఇప్పుడు మన వాల్యూలు కరస్పాండింగ్గా మళ్ళీ సేమ్ అదే డెఫినేషన్ చెప్దాం. టు ఈచ్ ఎప్సిలాన్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 దేర్ ఎగ్జిస్ట్ డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ 0 సచ్ దట్ 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎల్ అంటే మైనస్ 15 ఈజ్ లెస్ దెన్ 0 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అయినప్పుడల్లా మనం ఏమని చెప్పాలంటే 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ x మైనస్ 3 ఈజ్ లెస్ దెన్ డెల్టా అని ప్రూవ్ చేయాలి. ఓకే, అది ప్రూవ్ చేస్తే మనకి ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. అంటే మనం ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుని ఇది ప్రూవ్ చేయాలన్నమాట. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు తీసుకున్నట్లయితే 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 15 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. అయితే ఇప్పుడు x స్క్వేర్ అంటే ఉన్నట్టుగా రాస్తాను. ఈ ఎక్స్ని మనం మోడిఫై చేసుకుంటున్నాం. అంటే ఎలా చేసుకుంటున్నాం అంటే మైనస్ 3x ప్లస్ 2x అంటే 5xలోంచి 3x సబ్ట్రాక్ట్ చేస్తే 2x సరిపోతుంది కనుక ఈ 2xని ఈ విధంగా ఫ్రేమ్ చేసుకుంటాం అనమాట. మైనస్ 3x ప్లస్ 5x మైనస్ 15 ఉన్నట్టుగా రాస్తాను ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ ఈ రెండింటిలోనూ x కామన్ వస్తుంది కనుక x కామన్ చేస్తాం. కామన్ చేస్తే x ఇంటూ x మైనస్ 3 అయింది. అలాగే ఈ రెండింటిలోనూ 5 కామన్ వస్తుంది కనుక ఈ రెండింటిలో 5 కామన్ చేస్తాను. 5 కామన్ చేస్తే 5 ఇంటూ x మైనస్ 3 వచ్చింది ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇప్పుడు ఇక్కడ x మైనస్ 3 ఉంది, x మైనస్ 3 ఉంది, x మైనస్ 3 కామన్ చేసేయండి. కామన్ చేస్తే x మైనస్ 3 ఇంటూ x ప్లస్ 5 అయింది ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇప్పుడు మాడ్యులస్ AB ఉంటే కనుక దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే మోడ్ A డాట్ మోడ్ B అని రాసుకోవచ్చు. ఓకే, ఆ విధంగా దీన్ని 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ x మైనస్ 3 డాట్ మాడ్యులస్ x ప్లస్ 5 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని రాస్తాం. ఓకే, x ప్లస్ 5 అనేది ఆల్వేస్ పాజిటివ్. ఇది పాజిటివ్ కనుక మాడ్యులస్లోంచి బయటకు వచ్చినప్పటికీ కూడా పాజిటివ్ అవుతుంది. అంటే మాడ్యులస్ x ప్లస్ 5 అనేది ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కనుక ఈ పాజిటివ్ వాల్యూని కూడా ఈ ఎప్సిలాన్ దగ్గరికి తీసుకొచ్చేయండి. అంటే ఇక్కడ x మైనస్ 3ని ఈ ఎక్స్ప్రెషన్ మల్టిప్లై చేస్తుంది, ఈ సైడ్కి వస్తే డివైడ్ చేస్తుంది కనుక దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ x మైనస్ 3 ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై x ప్లస్ 5. ఇప్పుడు ఎప్సిలాన్ అనేది పాజిటివే, x ప్లస్ 5 అనేది కూడా పాజిటివే. పాజిటివ్ బై పాజిటివ్ టోటల్గా ఫ్రాక్షన్ ఏదైనప్పటికీ కూడా పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో దాన్ని నేను ఎలా ఇండికేట్ చేసుకుంటున్నానంటే ఆ పాజిటివ్ వాల్యూని డెల్టాగా చూజ్ చేసుకుంటున్నాను అనమాట. అవసరమైతే పక్కన రాసుకోండి. ఓకే, 0 ఈజ్ లెస్ దెన్ మాడ్యులస్ x మైనస్ 3 ఈజ్ లెస్ దెన్ డెల్టా. మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తామంటే టు ఈచ్
epsilon is greater than 0, there exists delta is greater than 0 such that 0 is less than modulus x square plus 2x minus 15 is less than epsilon అయినప్పుడల్లా మనం ఏం చెప్పగలిగామంటే 0 is less than modulus x minus 3 is less than delta అని చెప్పగలిగాం. కావున దీన్ని సింబాలిక్గా ఎలా డినోట్ చేసుకోవచ్చు అంటే లిమిట్ x టెన్స్ టు 3 x స్క్వేర్ ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 15 అని చెప్పవచ్చు. మరి x స్క్వేర్ ప్లస్ 2x అంటే ఏం రాసుకోవచ్చు, మరలా f ఆఫ్ x రాసుకోవచ్చు. ఓకే, లిమిట్ x టెన్స్ టు 3 f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు బై ద డెఫినేషన్.